ఓం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. దక్ష ప్రజాపతి శాపం వల్ల చంద్రభగవానుడు క్షీణించిపోయాడు. అందువల్ల తిరిగి అతనికి ఆరోగ్యం రాకపోతే, అతను క్షీణించిపోతే ఈ లోకంలో ఉన్న ఓషధులు దెబ్బతింటాయి, పంటలు దెబ్బతింటాయి, మానవులకు కావలసినటువంటి వస్త్రాదులు ఉండవు, యజ్ఞములు ఆగిపోతాయి. యజ్ఞములు ఆగిపోతే లోకాలకు ప్రమాదం వస్తుంది. ఇన్నింటిని దృష్టిలో పెట్టుకుని దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ఈతడికి రోగ విముక్తి కలగాలంటే ఈశ్వర ఆరాధన ఒక్కటే మూలం. శివారాధన చేస్తే రోగం తొలగిపోతుంది. ప్రతివాడికి జీవితంలో ఎప్పుడప్పుడు కష్టాలు వస్తాయి. అసలు కష్టం రాకుండా మానవుడు ఎందుకుంటాడు? వెరచిరే వేల్పులు తనిసిరే వేల్పులు ఉదది రత్నముల చేత వెరచిరే ఘోర కాకోల విషము చేత అని మనకి భర్తృహరి సుభాషితాలు చెబుతున్నాయి. దేవతలు పాలసముద్రం చిలికారు. అందులోంచి భయంకరమైన కాలకోట విషం పుట్టింది. ఆ విషానికి భయపడిపోయి క్షీరసాగర మథనం ఆపలేదు. ఈ కాలకోట విషం నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించారు. ఈశ్వరుడి దగ్గరికి పరిగెత్తారు. ఈశ్వరుడు ఆ విషాన్ని తీసుకుని కంఠంలో భరించాడు. మళ్ళీ వాళ్ళకి కష్టం తొలగిపోయింది. కాబట్టి ఉత్తములు కష్టములు వస్తే ఏమాత్రం భయపడరు. ఈ కష్టంలోంచి బయటపడడానికి మార్గం అన్వేషిస్తారు, భగవంతుడిని ఆరాధిస్తారు, కష్టంలోంచి బయటపడతారు. తర్వాత రెండోది ఏమిటి? సముద్రంలోంచి రత్నాలు వచ్చాయి, రకరకాల రత్నాలు. కామధేను అనే గోరత్నం, కల్పవృక్షం అనే వృక్షరత్నం, వేశ్యలు, అప్సరసలు, స్త్రీరత్నాలు పుట్టారు. ఎన్ని పుట్టినా అమృతం వచ్చేదాకా మధ్యలో పని ఆపలేదు. అంటే ఏమిటనమాట? కష్టములకు భయపడరు, సుఖాలకి తొందరపడిపోయి మధ్యలో పని ఆపరు. సుఖాలకి లొంగిపోయి కొంతమంది పనులు ఆపుతారు, కష్టాలకి కుంగిపోయో పనులు ఆపుతారు. ఇటు కష్టములకు లొంగరాదు, సుఖములకు లొంగరాదు. తామనుకున్న లక్ష్యం నెరవేరేదాకా మాత్రం ఉత్తములు ఏ పరిస్థితులలో అనుకున్న పని, ఆరంభించిన పనిని మధ్యలో ఆపరు. మీరు కూడా అంతే. చంద్రుడికి రోగం తొలగి మీరు అనుకున్నటువంటి యాగాదులు సక్రమంగా సాగడం కోసం అతని చేత శివారాధన చేయించండి. ప్రభాస క్షేత్రం చాలా గొప్పది. ఆ పశ్చిమ సముద్ర తీరంలో అతడు ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి పూజిస్తే అతనికి ఉన్నటువంటి రోగం తొలగిపోతుందని బ్రహ్మగారు చెప్పగానే దేవతలంతా నీరసంతో కొట్టుమిట్టాడుతున్న, నానాయాతన పడిపోతున్న, మహాబాధ పడిపోతున్న, అనారోగ్యం వల్ల కదలడానికి కూడా శక్తి లేకుండా ఉన్న చంద్రుణ్ణి వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చారు.
భూలోకంలో పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళారు. దీని గురించి ఇదివరలో కూడా చెప్పాను మీకు. అది ప్రభాస అని పిలువబడుతుంది. చాలా గొప్ప క్షేత్రం, ఉత్తమ క్షేత్రం. ఆ క్షేత్రానికి తీసుకెళ్ళి నాయన లింగం తయారు చెయ్యి అంటే అసలు లింగం తయారు చేయడానికి కూడా ఓపిక లేక దగ్గడం మొదలెట్టాట. అలా పాపం ఈయన కక్కుకుంటున్నాడు, దగ్గుతున్నాడు, నీరసపడిపోయాడు, చేతులకు ఓపిక లేదు, చేతులతో మట్టిని పిసికి ఒక లింగం తయారు చేసే శక్తి కూడా లేకుండా పోయింది. అటువంటి వాడిని చూచి దేవతలు జాలిపడి వాడి చేతులు తామే పట్టుకుని మంచి మట్టిని పట్టుకొచ్చి ఆ మట్టిలో కొంత ఇసుక కూడా కలిపి దానితో ఒక అపూర్వ లింగం తయారు చేయించారు. పార్థివేన తదా పూజాం మృత్యుంజయ విధానత. పార్థివలింగము అంటారు దానిని. పార్థివము అంటే అర్థం ఏమిటి? పృథివ్యా యదం పార్థివం. పృథివీ అంటే భూమి, భూమి మీద ఉన్న వస్తువులతో తయారు చేయబడింది కనుక పార్థివం అంటారు. భూమి మీద ఉన్న వస్తువుల్లో దేంతో తయారు చేయబడితే పార్థివం అంటారు? మట్టి, ఇసుక. ఈ రెండు కలిపి తయారు చేస్తే మాత్రమే పార్థివం అంటారు. కేవలం మట్టి అయినా దాన్ని మృణమయం అంటారు తప్ప పార్థివం అనరు. ఉట్టి ఇసుకతో తయారు చేయబడిన లింగం అయితే సైకతము అని పిలువబడుతుంది. శకత అంటే ఇసుక, దానితో తయారు చేయబడితే సైకతం. కేవలం మృత్తు మట్టితో తయారు చేయబడితే దాన్ని ఏమని పేరుతో మృల్లింగం. కానీ మట్టిలో కొంచెం ఇసుక కూడా కలిపి తయారు చేస్తే అప్పుడు దానిని పార్థివము అంటారు. అటువంటి లింగాన్ని దేవతలు చంద్రుడికి సహాయం చేసి స్థాపింపచేశారు. ఆ తర్వాత మృత్యుంజయ మంత్రాన్ని వాళ్ళు పఠించారు. మృత్యుంజయ విధానత అంటే ఇప్పుడు ప్రస్తుతం చంద్రుడు బిగ్గరగా మృత్యుంజయ మంత్రం జపం చేయడానికి కూడా ఓపిక లేకుండా ఉన్నాడనమాట. అందుకని వాళ్లే చదివారు. ఆ తర్వాత నాయన లోపల చేసుకో, ప్రారంభం అంటే మేం చేసాం, మొత్తం జపమంతా మేం చేస్తే జప ఫలితం మాకు వస్తుంది, నీకేం ఉపయోగం ఉండదు, మా దారిని మేము పోతున్నాం. వీలున్నప్పుడల్లా సముద్ర జలం లింగం మీద పోయి మేము దేవతలను ప్రతిష్ఠించడం వల్ల ఈ మట్టి లింగం జలాభిషేకం వల్ల కొట్టుకుపోదు, అది భ్రష్టత్వం పొందదు, నశించదు. అందువల్ల సముద్ర జలాలతో అభిషేకించు, భక్తితో మృత్యుంజయ మహామంత్రం జపించు. ఓం త్ర్యంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అనుకుంటూ చెయ్యి. ఇలా విడిచిపెట్టకుండా ఈశ్వరారాధన కేళి తత్పరుడవై జపం చెయ్యి. శివుడు నీకు ప్రత్యక్షమై నీ రోగమును తొలగించేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడిలా తపస్సు చెయ్యి అనగా ఆయన వాళ్ళని పంపి కళ్ళు మూసుకుని ఈ అనారోగ్యాన్ని సహిస్తూ, నీరసం సహిస్తూ, దగ్గుని సహిస్తూ, బాధలు సహిస్తూ సముద్ర తీరంలో విడిచిపెట్టకుండా 6 నెలల పాటు తపస్సు చేశాడు. ఈ లింగాన్ని పూజించాడు. చంద్రేణ చ తపస్తప్తం షణ్మాసంచ నిరంతరం. షణ్మాసం అంటే 6 మాసములు. ఈ 6 మాసాల్లో క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు. అందుకే నిరంతరము అన్నారు దాన్ని. అంతరము అంటే ఆగుట, ఆగకుండా చేస్తే నిరంతరము అంటాం. నిరంతరాయము అనగా ఎప్పుడు క్షణము కూడా గ్యాప్ ఇవ్వకుండా అన్నమాట, ఆగకుండా చెయ్యాలి. అలా విడిచిపెట్టకుండా మంత్రం లోపల జపం చేస్తూ వీలున్నప్పుడల్లా సముద్ర జలం లింగం మీద పోస్తూ అభిషేకం చేస్తూనే ఉన్నాడు, జపం చేస్తూనే ఉన్నాడు. పక్కనున్న సముద్రపు ఇసుకనే పువ్వుల కింద వేశాడు అప్పుడప్పుడు లింగం మీద. సముద్ర తీరంలో కదలలేని స్థితిలో ఉన్న ఈయనకి పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయి? నవ్వులు లేవు, పువ్వులు లేవు, ఓపిక లేక. అందువల్ల అర్చనకి ఏం వాడాడు? లింగం పక్కన ఇసుకనే వాడాడు. సముద్ర తీరంలో ఇసుకకి లోటు లేదు కనుక ఆ ఇసుక గుప్పెళ్లతో తీసుకుని ఇదే పువ్వు, ఇదే ధూపం, ఇదే దీపం అంటూ సమస్త వస్తువులకి బదులుగా ఇసుకని వేశాడు. మనం కూడా అప్పుడప్పుడు పూజల్లో సింహాసనార్థం అక్షతాన్ని సమర్పయామి, పుష్పార్థం అక్షతాన్ని సమర్పయామి, దక్షిణార్థం అక్షతాన్ని సమర్పయామి. మన దగ్గర అన్నీ ఉండి అలా చేయకూడదు, లేనప్పుడు చేయాలి. అన్నీ తెలుసుండి కూడా మళ్ళీ అలా ఎందుకు చేయటం? పాపం ఆయన అంటే ఓపిక లేక సముద్ర తీరంలో కూర్చున్నాడు కనుక ఆ స్థితిలో అలా చేశాడు. ఇలా చెయ్యగా ఈశ్వరుడు ఆశ్చర్యపోయాడు. కష్టం వచ్చినప్పుడు ప్రతివాడికి భగవంతుని మీద నిష్ఠ కుదురుతుందన్నమాట. అదే సుఖం వస్తే భగవంతుడిని ఇలా ధ్యానించరు కదా. ఈ చంద్రుడు ఎంతో పూర్వం ఇంత నిష్ఠతో, ఇంత భక్తితో ఏనాడైనా నా మంత్రజపం చేశాడా, నన్ను తలుచుకున్నాడా, నన్ను అర్చించాడా, నన్ను పూజించాడా? ఇవాళ రోగం రాగానే నన్ను పట్టుకున్నాడు, అయితేనేం భక్తితో పట్టుకున్నాడు అనుకుని ఆశుతోషుడు గనక
తక్షణం ప్రత్యక్షమయ్యాడు. శివుడికి ఆశుతోషుడు అని పేరు. తోష సంతోషముతో ఉండువాడు, ఆశుతోష తొందరగా సంతోషించేవాడు, శీఘ్రముగా సంతోషించేవాడు. ఆసు అంటే వేగము, వేగముగా సంతోషించే దేవుణ్ణి ఆశుతోషుడు అంటారు. అలా ఆయన వెంటనే ప్రత్యక్షమై వరం వృణీశ్వభద్రంతే మనసా యత్ సమీప్సితం. చంద్ర, చాలా సంతోషించాను నీ తపస్సుకి, నీ నిష్ఠకి, నీ జపానికి మెచ్చుకున్నాను. ఏం వరం కావాలో కోరుకో, నీకు మంగళమవుగాక. సాధారణంగా నేను ప్రసన్నుణ్ణి కాను, అయ్యాని వాళ్ళ నీ ఎడల ఏం కోరుకుంటే అది ఇస్తానన్నట్ట. దేవదేవా, నేను ఇంకేం కోరుకుంటాను, అన్నీ తెలుసుండి ఏం కావాలని అడుగుతావు. నా శరీరమంతా క్షయతో నిండిపోయింది మా మామగారి శాప ప్రభావం వల్ల. తథాపి మే శరీరస్య క్షయం వారయ శంకర. నా శరీరాన్ని పట్టి పీడిస్తున్న ఈ క్షయరోగాన్ని తొలగించు. ఈ కరోనా వైరస్ నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను కాపాడు. నన్ను నీవు తప్ప ఎవరు అనుగ్రహిస్తారు? ఏదో అపరాధం చేశాను, ఆ అపరాధానికి మామగారు తీవ్రమైన శిక్ష వేశారు. ఆ శిక్షని తొలగించి తక్షణం ఓ త్రక్షణ రక్షించు. అనగా, నాయన, నీ మామగారు దక్షుడు నాకు పరమభక్తుడు. అంటే అప్పటికింకా దక్షుడికి తిక్కరాలేదులేండి, అందుకని ఏమన్నాడు అనమాట, ఆయన పరమభక్తుడు, ఒక గొప్ప భక్తుడు, తపస్యాలి ఇచ్చిన శాపం పూర్తిగా ఉపసంహరిస్తే అది దోషం అవుతుంది. భక్తులకు అపచారం చేయకూడదు, వాళ్ళు శాపం ఇస్తే మాలాంటి వాళ్ళని పూర్తిగా తొలగించకూడదు. తొలగిస్తే రేపటి నుంచి భక్తుల యొక్క వాక్కుకి విలువ లేకుండా పోతుంది, తపశ్శక్తికి విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఇటు నీ మామను అనుగ్రహించాలి, నిన్ను అనుగ్రహించాలి, దేవతలకు ఉపయోగం కలిగించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నీ రోగాన్ని మార్పు చేస్తున్నాను. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, కానీ నీ కళలు ఉంటాయే, వెన్నెల కళలు, ఈ చంద్రకళలు శుక్లపక్షంలో దినదిన ప్రవర్ధమానం అవుతాయి. శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని పూర్ణిమ వరకు కళలు పెరుగుతాయి, ఆ తర్వాత నుంచి తరుగుతాయి. ఈ విధంగా నువ్వు పెరుగుతో తరుగుతావు. నువ్వు కాదు పెరిగేది తరిగేది, చంద్రుడు అలాగే ఉంటాడు. చంద్ర కళలు, ఈ వృద్ధిక్షయాలు చంద్ర కళకే తప్ప చంద్రుడికి ఉండవు. చంద్రుడిలో 16 కళలు ఉన్నాయి కదా మరి, కానీ 15 రోజులు పెరిగి 15 రోజులు తగ్గితే ఇంకొక కళ సంగతి ఏమిటి? ఈ 16వ కళ కొన్ని అమావాస్యల్లో కనబడుతుంది, కొన్ని అమావాస్యల్లో కనబడదు. అలా కనబడేటటువంటి చంద్రకళ ఉన్నటువంటి అమావాస్యని శనివాలి అంటారు. అసలు చంద్రకళే నష్టమైపోతే కుహు అంటారు. సాదృష్టేందు శనివాలి సానష్టేందు కళా కుహు అని అప్పటి నుంచి పేరు వచ్చింది. చంద్రకళ కనపడే అమావాస్యని శనివాలి అని, అసలు చంద్రుడి యొక్క కళ అంటే వెన్నెల పెసరు కూడా కనపడకుండా కటిక చీకటి అయిపోయిన అమావాస్యని కుహు అని అంటారు. వెరసి మొత్తం మీద శనివాలి, కుహు అనే పేరుతో 2 అమావాస్యలు ఏర్పడ్డాయి. ఈ విధంగా నువ్వు వృద్ధిక్షయాలు పొందు. నీవు వృద్ధి పొందుతున్న కాలంలో తపస్సు చేసేవాడికేమో లాభం, అదే నువ్వు క్షయం పొందుతున్నప్పుడు జపం చేసేవాళ్ళకి లాభం. జపం ఎప్పుడూ కృష్ణపక్షంలో బాగా ఫలిస్తుంది, తపస్సు శుక్లపక్షంలో పెరుగుతుంది. అలాగే కొన్ని ఉపాసనలు కృష్ణపక్షంలో లాభిస్తాయి, కొన్ని ఉపాసనలు సాత్వికమైన ఉపాసనలు శుక్లపక్షంలో లాభిస్తాయి, తీవ్రమైన ఉపాసనలు కృష్ణపక్షంలో లాభిస్తాయి. వివాహాదులు శుక్లపక్షంలో అభివృద్ధినిస్తాయి, అదే పొలాలు మొదలైనటువంటి వాటికి సంబంధించిన కార్యక్రమాలు కృష్ణపక్షంలో లాభిస్తాయి. అని ఈ విధంగా కృష్ణపక్షానికి శుక్లపక్షానికి కూడా మార్పు చేశాడు ఆయన. వెంటనే చంద్రుడు మళ్ళీ యథాప్రకారంగా అండం కంటే పూర్వం కంటే అందంగా షోడశ కళా ప్రపూర్ణుడైపోయాడు. ఇలా ఈశ్వరుడు చంద్రుడికి వరం ఇచ్చాడో లేదో తక్షణం దేవతలు బ్రహ్మ ఋషులతో, మహర్షులతో, రాజఋషులతో, దివ్య ఋషులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యారు. ముందు చంద్రుడికి స్వస్తి అన్నారు, శివుడికి భక్తితో నమస్కరించారు. దేవా, నీకు ఆశుతోషుడనే బిరుదు ఎందుకు ఇచ్చారో ఇప్పుడు మాకు అర్థమైంది. ఎంత తొందరగా కేవలం 6 నెలలలో ఒక భక్తుడు చేసిన తపస్సు మెచ్చుకుని ప్రత్యక్షమై వరాలిచ్చేవాడు ఎవడుంటాడు? రోగాలు తొలగించేవాడు ఎవడుంటాడు? శీఘ్రంగా వరాలిచ్చే నీలాంటి దేవుణ్ణి మేము ఎక్కడా చూడలేదు. అందువల్ల నీకు భక్తితో నమస్కరిస్తున్నాం. దేవదేవ మహాదేవ పరమేశ నమోస్తుతే. ఉమయా సహిత శంభో స్వామిన్ అత్ర స్థిరో భవ.
ఓ దేవదేవ, మహాదేవ, పరమేశ్వర, నీ సుకుమారత్వం, నీ మనస్సు యొక్క కోమలత్వం 10 కాలాల పాటు వర్ధిల్లుగాక. భగవంతుడిని వర్ధిల్లాలంటారు ఏమిటి అంటే భగవంతుడికి ఏది కోరుకుంటే అది మనకు వస్తుందన్నమాట. భగవంతునికి జయము కలుగుగాక అంటే మనకి జయం వస్తుంది. భగవంతుడు వర్ధిల్లాలనుకుంటే మనం వర్ధిల్లుతాం. అందుకే ధర్మస్య జయోస్తు. ధర్మం నువ్వు జయం పెరిగితే ఏమీ అభివృద్ధి అవ్వదు, కానీ దానికి నువ్వు కోరుకుంటే జయము, ఆ జయం నీకు వస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా ధర్మస్య జయోస్తు అనాలి. అలాగే పరమాత్మునికి అభివృద్ధి కలగాలని కోరుకోవాలి. మేము అందుకని కోరుకుంటున్నాం. మాకు ఒక్క కోరిక ఉన్నది, మా కోరిక తీరుస్తావా అన్నారు. కోరుకోండి, ఏదైనా తీరుస్తానన్నాడు స్వామి. ఇది భూలోకం. ఈ భూలోకంలో ఉన్న మానవులు నిరంతరం కష్టాలతో ఉంటూ ఉంటారు. ఒకరోజు కష్టం, ఒకరోజు సుఖం. డబ్బు ఉంటే ఒక యాతన, లేకపోతే ఒక యాతన. రోగం ఉంటే ఒక యాతన, లేకపోతే ఒక యాతన. తిండి ఎక్కువైతే కష్టం, లేకపోతే కష్టం. నీళ్ళు ఎక్కువ తాగితే యాతన, తాగకపోతే యాతన. అలాగే ఒక్కోసారి తాగకపోతే డీహైడ్రేషన్. ఇవన్నీ చెప్పారు దేవతలు. ఈ మానవ లోకంలో ఉన్న కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. నిద్ర పెరిగినా కష్టమే, తరిగినా కష్టమే. అందులో రాబోతున్నది కలియుగం. ప్రస్తుతం అంటే కృతయుగం. భవిష్యత్తులో కలియుగంలో మానవులకు ఉండే కష్టాలు అన్నీ ఇన్ని కావు. అలసులు, మందబుద్ధిబలులు, అల్పతరాయుగులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు సుకర్మములు చెయ్యరు. ఈ కలియుగంలో మానవులు సోమరిపోతులై ఉంటారు. వేళకి రమ్మంటే 6:20కి రమ్మంటే 7:20కి వస్తారు. మందబుద్ధి బలులు, తెలివితేటలు తక్కువగా ఉంటాయి, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. అల్పతరాయువులు, ఆయువు తక్కువగా ఉంటుంది. ఉగ్ర రోగాలతో పీడింపబడతారు. అందరికీ రోగాలే. మనుషులకి రోగాలు, చెట్లకి రోగాలు, పుట్టలకి రోగాలు, గుట్టలకి రోగాలు, అందరికీ రోగాలే. రోగం లేనివాడు అంటూ ఉండడు, పూర్తిగా ఆరోగ్యవంతుడు ఉండడు. అది కాక ఉన్న 4 రోజులైనా పోని సుఖంగా ఉంటాడంటే మందభాగ్యుడు. భాగ్యం ఉండదు. భాగ్యం అంటే డబ్బుని కష్టమా? ఉన్న 4 రోజులు పోని రోగాలు రొచ్చులు ఉన్నా సంతోషంతో ఉంటాడంటే సంతోషం అసలు ఉండదట. పిల్లల వల్ల, భార్య వల్ల, లేక భర్త వల్ల, లేక బయట వాళ్ళ వల్ల, అధికారుల వల్ల, ఎవరో ఒకళ్ళ వల్ల ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. ఒక సమస్య తొలగిందిరా బాబట్టి ఇంకో సమస్య వస్తుంది. సమస్య లేనివాడు అంటే ఎవడో ఉండడు. ఇలా నిరంతరం సమస్యలతో పీడింపబడే మానవులు మందభాగ్యులు అని పిలువబడతారు. ఇటువంటి వాళ్ళు మంచి పనులు ఏం చేయగలుగుతారు? వాళ్ళ కోసం కలియుగాంతం వరకు చంద్రుడి చేత ప్రతిష్ఠింపబడిన ఈ పార్థివలింగంలో కొలువై ఉండు. నీ అపూర్వమైన జ్యోతిని అందులో నింపు. దీనిని జ్యోతిర్లింగంగా మార్చు. ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకునే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం ప్రసాదించు అనగా ఆయన సంతోషించాడు. నాయనలారా, మీకోసం నేను వరం ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నేను చంద్రస్య యశసి, ఈ చంద్రుడికి కీర్తి ప్రసాదించడానికి అతని పేరు మీదుగా నేను చంద్రలింగం అని పిలువబడతాను. చంద్రుడికి సోముడు అని పేరు. సోముడిగా ఉన్నప్పుడు అతడు రోగం పొందాడు. సోముడిగా ఉన్నప్పుడే అతనికి రోగం తొలగింది. కాబట్టి అతని పేరు మీదుగా సోమేశ్వరుడని, సోమనాథేశ్వరుడని, సోమనాథలింగమని పిలువబడతాను. క్షయ కుష్ఠాది రోగాణం నాశక పూజనాద్విజా. మానవులకుండే క్షయ, కుష్ఠ, పాండు ఇలాంటి భయంకరమైన రోగాలన్నిటినీ తొలగించే లింగంగా కలియుగాంతం వరకు ఇక్కడ ఉంటాను. ఈ లింగాన్ని గట్టిగా పట్టుకుని నాకు కుష్ఠరోగం తొలగాలంటే ఆ రోగం తొలగిస్తాను, క్షయరోగం తొలగించమని కోరితే తొలగిస్తాను. ఎవడు ఎంత భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో నన్ను పూజిస్తే వాళ్ళకంత తొందరగా వరాలిస్తాను. రోగ నివారకుణ్ణి మొత్తం మీద నేను. భవరోగాలు తొలగిస్తాను, ఇటు శారీరక రోగాలు తొలగిస్తాను. ఆది వ్యాధి అంటే శరీర రోగాలు, మానసిక రోగాలు రెండూ తొలగిస్తాను. ఈ చంద్రుడు అదృష్టవంతుడు. ఈ రోజు నుంచి వీడి పేరు కూడా ప్రపంచంలో ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఎందుకంటే సోమనాథలింగం అన్నప్పుడల్లా ముందు సోముడిని తలుచుకున్నాకే నన్ను తలుచుకుంటారు. ఆ రకంగా అతడు మహర్జాతకుడు అవుతాడు. మీరు కూడా ఒక పని చెయ్యండి. ఈ చంద్రుడు ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేసే ముందు స్నానం చేశాడు. ఆ స్నానం చేసిన ప్రాంతంలో ఒక కుండం, చిన్న చెరువు లాంటిది ఏర్పాటు చేయండి. చంద్రుడి పేరు మీదుగా అది చంద్రకుండం అని పిలువబడుతుంది. కలియుగాంతం వరకు అందులోకి నీరు వస్తూనే ఉంటుంది. ఈ చంద్రకుండంలో స్నానం చేసినటువంటి వాడికి కూడా సమస్త రోగాలు తొలగిపోతాయి. మీరు ఎప్పుడైనా ప్రభాసం పెడితే తెలుస్తుంది. ముందు చంద్రకుండం, తర్వాతే సముద్రం అన్నమాట స్నానం చేయడానికి. రెండు పక్క పక్కనే ఉంటాయి. కాకపోతే మనం పట్టించుకోవట్లేదు. అడిగితే చెబుతారు అక్కడ వాళ్ళని చంద్రకుండం అని. ఎక్కడ ఉంది అని అడిగితే చూపిస్తారు. మొత్తం మీద చంద్రకుండంలో స్నానం చేసి, సముద్ర స్నానం చేసి
పరమేశ్వరుణ్ణి, సోమనాథేశ్వరుణ్ణి నన్ను భక్తితో పూజించినటువంటి వాడిని అనుగ్రహిస్తాను. తత్ర స్నాతి నరో యస్స సర్వై పాపై ప్రముచ్యతే చంద్రకొండం ప్రసిద్ధంచ పృథివ్యాం పాపనాశనం. ఈ భూమండలంలో మహాపాపనాశనకరముగా ఆ చంద్రుడి చేత ప్రతిష్ఠింపబడిన కొండం ప్రసిద్ధికెక్కింది. చంద్రకొండం అంటే సమస్త పాపాలను తొలగిస్తుంది. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే చాలు, నరుడు మామూలు పాపం కాదు, సర్వై పాపై ప్రముచ్యతే, సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతాడు. రోగాస్సర్వే క్షయాద్యాశ్చ హ్యసాధ్యాయే భవంతి వై. మానవులకు ఉండే అసాధ్యమైన రోగములు తొలగుతాయి. ఎవరికైనా తీవ్ర రోగాలు ఉన్నాయనుకోండి, మరీ తీవ్ర రోగాలు అంటే దీర్ఘ రోగాలు, అలాంటి వాళ్ళు మాత్రం షణ్మాసం స్నానమాత్రత 6 నెలలు అక్కడ మకాం పెట్టి రోజు స్నానం చేయాలట. అలా 6 నెలలు కనుక అక్కడ స్నానం చేస్తే ఇంక వీడు బతకడు అనుకున్న క్యాన్సర్ రోగం నుంచి కూడా బయటపడ్డాడు. ఒక ఆయనకి హోప్ లేదని చెప్పారు. నీకు రకరకాల కీమోథెరపీ అది ఇస్తారు, ఇస్తే కూడా నువ్వు బతుకుతావో చస్తావో తెలియదు, కాబట్టి ఎందుకు వచ్చింది 6 నెలలు అక్కడ ఉండని ఒక డాక్టర్ గారు నా పురాణం విని సలహా ఇస్తే ఒక ఆయన మకాం పెట్టి కరెక్ట్గా 6 నెలల్లో అక్కడ స్నానం చేసి ఇప్పుడు హాయిగా వచ్చి ఏలూరులో మకాం పెట్టి వాడు సుఖంగా ఉన్నాడు. నిజంగా జరిగింది ఇది. అంటే అతనికి నమ్మకం ఉంది, భగవద్ అనుగ్రహం కూడా కలిగింది, సుఖంగా ఆరోగ్యంగా ఉన్నాడు. క్షయ ఒకటి, ఈ కుష్ఠ ఒకటి, తెల్లగా ఉన్న మచ్చలు ఒకటి, ఇలాంటివి అంత తేలిగ్గా పోవు. అదృష్టవంతులు భక్తి శ్రద్ధలు కలిగిన వాడు ఒక 6 నెలలు గనక అక్కడ అలా స్నానం చేయగలిగితే, రోజు దర్శనం చేసుకోగలిగితే అప్పుడు రోగాలు తొలగిపోతాయి. ఇక్కడే ఒక చిన్న సమస్య వస్తుందండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక 4 నాళ్ల పాటు ఇక్కడే ఉండి నేను రోజు పురాణం చెబుతాను అనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందన్నమాట, రోజు ఉంటున్నాం కనుక సాయంత్రం పూట వచ్చేటప్పుడు ఒక పూట బద్దకించి దర్శనం చేసుకోకుండా ఉంటే అది శ్రద్ధాలోపం అంటారు. సాయంత్రం ఉపన్యాసానికి వచ్చే ముందు తప్పనిసరిగా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ప్రతి ఆలయంలో దర్శనం చేసుకుని నమస్కరించుకుని యథాశక్తి ప్రార్థన చేసుకుని గోవులకి ప్రదక్షిణ చేసి అప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఉపన్యాసంలో కూర్చుంటాను. ఇదొక శ్రద్ధ, ఈ నియమం తప్పకూడదు. అలాగే ఉపన్యాసాలకు వచ్చేవాళ్ళు కూడా ఇలా గొళ్ళల్లో ఉపన్యాసానికి వచ్చేటప్పుడు ప్రతిరోజు ముందు రావాలి, వచ్చి దర్శనం చేసుకుని ఏది పురాణం వంకతో ఇటు దేవతా దర్శనం చేసుకుని అప్పుడు పురాణం విని ఇంటికి వెళితే 2 లాభాలు వస్తాయన్నమాట. ఇటు క్షేత్ర దర్శనం, ఇటు కథాశ్రవణం. ఎంత లాభం అండి అది. కానీ కొద్ది రోజులు గడిచాక ఏమనిపిస్తున్నట, రోజు వెళ్ళే గుడే కదా, పురాణం టైంకి ఎడదాంలే, 6:40కి ఎడదాంలే, 8:20కి గడిపోదాంలే అనిపిస్తుంది. దానికి శ్రద్ధాలోపము అని పేరు. శ్రద్ధాలోపం వేరు, అవకాశం లేకపోవటం వేరు. పాపం ఇందులో కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు హడావిడి పడిపోతూ 6:30కి వస్తారు. దానికి ఎవరం ఏం చేయలేము. కొందరు పిల్లలు ట్యూషన్ నుంచి వస్తున్నారు తెలిసిన, మరి కొంతమందికి వాళ్ళ వృత్తులు వ్యాపారాలు ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని కట్టిపెట్టి వచ్చే వాళ్ళకి మినహాయింపు ఎప్పుడు ఉంటుంది. కానీ అవకాశం ఉన్నవాళ్ళు ఉంటారు, అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఇంట్లో పెద్దగా పని లేని వాళ్ళు, 6:20కి వస్తే నష్టం లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం శ్రద్ధాలోపం లేకుండా కరెక్ట్గా వచ్చేసి ముందు దర్శనం చేసుకుని అప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుని పురాణం విని ఇంటికి వెళితే ఎంత ఫలితం అండి అది. ఇవన్నీ స్వయంగా అనుభవించి చెబుతున్నవి నేను. కేవలం ఏదో పురాణంలో చెప్పారు వ్యాసుల వారు, బ్రహ్మగారు నారదుడికి చెప్పాడు కాబట్టి అది నేను మీకు చెబుతున్నానన్నంత మాత్రం చేతే కాదు ఇది. నేను నిరంతరం అనుభవిస్తున్నాను. నేను ఎక్కడున్నా నా నియమం మాత్రం విడిచిపెట్టలే. అక్కడ పీఠంలో ఉన్నా పొద్దుటే వెళ్ళి ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకునేదాకా భక్తులతో మాట్లాడడం అదొక నియమం. ఎస్, దీనికి ఏమని పేరు? నియమ పాలన అని పేరు. నశ్రేయో నియమం వినా, నియమం లేకపోతే శ్రేయస్సు లేదు. నియమోల్లంఘన వల్ల మనిషి భ్రష్టుడు అవుతాడు. దానికి కర్మలోపం అని పేరు అన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా ఒక 6 నెలలు అక్కడ ఉండి భక్తితో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుని అలా ఉండిపోతే ఇంకా యముడి దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నవాళ్ళు యముడి దగ్గరికి కాకుండా మళ్ళీ గుంటూరు వచ్చి పురాణం విని ఇంటికి వెళ్ళచ్చు. ప్రభాసంచ పరిక్రమ్య పృథివీక్రమ సంభవం ఫలం ప్రాప్నోతి శుద్ధాత్మ మృతస్వర్గే మహీయతే. ఇక్కడ చెప్పిన గొప్ప మాట వినండి ఈ శ్లోకంలో. పరిశుద్ధమైన మనస్సుతో, అంటే మనస్సులో కుళ్ళు కుతంత్రాలు కుట్రలు లేకుండా ప్రభాస క్షేత్రానికి వెళ్ళి కాసేపు అక్కడ నడిచి స్వామి దర్శనం చేసుకుని ఇంటికి వస్తే మొత్తం పృథివీక్రమ సంభవం, అంటే భూమి మొత్తం ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందట. భూమండలం చుట్టూ పరిక్రమ ఎవరమైనా చెయ్యగలమా? కానీ ప్రభాస క్షేత్రంలో సముద్ర తీరం దాకా, ఏది స్నానం చేసే ఆ క్షేత్రం దాకా నడిచి
లేకపోతే మొత్తం మీద వాహనం మీదైనా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి స్వామికి దండం పెట్టుకుంటే భూమికి పరిక్రమణ చేసిన ఫలితం వస్తుంది. అనారోగ్యవంతులు వాహనంలో వెళ్ళవచ్చు, లేదా ఎవరి చేతైనా డోలీలో మోయించుకుని వెళ్ళవచ్చు. ఆరోగ్యం సహకరించిన వాడు మాత్రం నడిచి వెళ్ళాలి. ఎంతో దూరం ఉండదండి. గుడి దగ్గర నుంచి స్నానం చేసే ప్రాంతం వరకు కరెక్ట్గా కిలోమీటరు. 1 కిలోమీటరు ఓ మాదిరివాడికి అది నడవడం పెద్ద కష్టమేం కాదు. మరీ వార్ధక్యం వచ్చిన వాళ్ళకో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకో పాపం వాళ్ళకి ఎప్పుడు మినహాయింపే కదా. ఈ సృష్టిలో భగవంతుడు చేసిన ఉపకారం ఏమిటంటే మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. మానవుడు రోగం పొందినప్పుడు ఎలాగైనా వెళ్ళవచ్చు, ఎలాగైనా క్షేత్రానికి వెళ్ళవచ్చు. అంటే ఏమిటి? నడిచి వెళ్ళొచ్చు, వాహనంలో వెళ్ళొచ్చు, ఇతరుల చేత మోయించుకోవచ్చు. ఒకవేళ అది కూడా చేయలేకపోతే దూరం నుంచే సముద్రం వరకు దండం పెట్టచ్చు, శరీరానికి ఆరోగ్యం లేనప్పుడు. ఈ విధంగా భగవంతుడిని దర్శనం చేసుకుని ప్రభాస క్షేత్రానికి వెళ్ళిన వాడు భూమి చుట్టూ పరిక్రమణ చేసిన మహాఫలితం పొందుతాడు. సోమలింగం నరో దృష్ట్వా సర్వపాపాత్ ప్రముచ్యతే లబ్ధ్వా ఫలం మనోభీష్టం మృత్యుస్సర్గం సమీహతే. సోమలింగ క్షేత్రానికి వెళ్ళి ఆ లింగాన్ని భక్తితో చూచినవాడు సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతాడు, అనుకున్న కోరికలు తీర్చుకుంటాడు. శరీరం విడిచిపెట్టాక స్వర్గం సమీహతే, స్వర్గం వెళ్ళి తీరతాడు. ఉత్తమ తీర్థాలన్నీ తిరగడం వల్ల వచ్చే ఫలితం, అనేక దానములు చేయడం వల్ల వచ్చే ఫలితం, ఒక్క సోమనాథ క్షేత్రంలో పూర్ణిమ నాడు కానీ, సోమవారము కానీ, కార్తీక మాసంలో కానీ వెళ్ళి స్నానం చేసి శివదర్శనం చేసుకోవడం వల్ల వస్తుంది. సోమ కార్తీక మాసంలో ఏ రోజైనా పర్వాలేదు, మిగతా మాసాల్లో సోమవారం కానీ పూర్ణిమ నాడు కానీ అలాంటి కాలములో ఆ క్షేత్రమునకు వెళ్ళి స్నానం చేసి శివలింగ దర్శనం చేసుకుంటే సకల తీర్థయాత్రలు చేసిన ఫలితం వస్తుంది. ఇంకా గ్రహణము నాడు అక్కడ సముద్ర స్నానం చేసి యథాశక్తిగా సువర్ణదానం చేసుకున్న పుణ్యాత్ముడికి పునర్జన్మన విద్యతే, ఉన్నంతకాలము సుఖంగా కూడా ఉంటాడు. కాకపోతే నమస్కారం చేసేటప్పుడు శివుడికి అవకాశం ఉన్నవాడు సాష్టాంగ నమస్కారం కూడా చేయమన్నాడు. సాష్టాంగం మరింత ఫలితం ఇస్తుంది. ఇదంతా బ్రహ్మగారు నారదునికి చెప్పి, సూత మహర్షి సౌనకాదులకి చెప్పి ఆనందపెడితే నేను మీకు చెప్పి మీకు కూడా పవిత్రత కలిగిస్తున్నాను. ఇది పరమ పవిత్రమైన సోమేశ్వరలింగ విశేషం. సోముని చేత శివలింగం ప్రతిష్ఠింపబడి మొదట్లో పార్థివంగా ఉండి తర్వాత ఈశ్వరానుగ్రహంతో ఈశ్వరుడి జ్యోతి అందులో ప్రవేశపెట్టబడి జ్యోతిర్లింగం అయ్యింది. ఇది ప్రథమ జ్యోతిర్లింగం. ఈ ఉత్పత్తి కథ, మహిమ ఇటువంటివి ఎవడు శృణోతి వింటాడో అటువంటి వాడు ఒక్క వినడమే కాదటండో శ్రావయేద్వా, ఇతరులకు వినిపించినవాడు అంటే నేను, నా ద్వారా విని మీరు వినిపిస్తే మీరు, అటువంటి వాడు సర్వపాపై ప్రముచ్యతే, సమస్త పాపముల నుండి విముక్తి పొందుతారు. సర్వాన్ కామాన్ అవాప్నోతి, అనుకున్న కోరికలను తీర్చుకోగలుగుతారు. నమః పార్వతీపతయే. ఇప్పుడు రెండవ జ్యోతిర్లింగం శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున జ్యోతిర్లింగం. అతఃపరం ప్రవక్ష్యామి మల్లికార్జున సంభవం. ఈ లింగాలన్నీ గొప్పవే. ఎక్కడికక్కడ చెప్పేటప్పుడు ప్రారంభంలో శృతి చెబుతున్నాడు, ఫలశ్రుతి. అయ్యాకను చెబుతున్నాడండి బ్రహ్మగారును, ఇటు సూతుడు కూడా. ఎందుకంటే కనీసం ఫలితం కోసమైనా విని వాళ్ళు అపఫలితాల నుంచి ఉద్ధరింపబడతారని. ఫలితం కోసం చాలామంది శ్రద్ధగా వింటారు కదా. ఎలాగూ మనం ఆ ఫలితం గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఫలితం వస్తుంది. కానీ తెలుసుకుంటే కొంతమంది అయినా స్వార్థవసులై వింటారట. భక్తితో కానీ, భయంతో కానీ, స్వార్థంతో కానీ, పరమార్థంతో కానీ, లేదా పక్కవాడి ప్రోద్బలంతో కానీ విన్నా చెప్పినా ఈ జ్యోతిర్లింగాలు మనల్ని అనుగ్రహిస్తాయి. అందుకే ప్రారంభంలోనే యశ్రుత్వా భక్తిమాన్ ధీమాన్ సర్వైః పాపైః ప్రముచ్యతే. ఎవడు భక్తితో జ్యోతిర్లింగాలలో రెండవదైన మల్లికార్జున జ్యోతిర్లింగ ఆవిర్భావ ఘట్టం వింటాడో వినిపిస్తాడో అతడు సమస్త పాపాల నుంచి విముక్తుడవుతాడు. యతఃపూర్వం మీకు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఒకప్పుడు గణపతికి కుమారస్వామికి మధ్యలో వాదోపవాదాలు వచ్చాయి. గణపతి తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేశాడు,
ప్రమథగణాలకి విఘ్నగణాలకి అధిపతి అయ్యాడు. కుమారస్వామి వారు మయూర వాహనం మీద మహావేగంగా భూమండలం చుట్టూ తిరిగాడు. ఆయన తిరిగి వచ్చేసరికల్లా గణపతికి గణాధ్యక్ష పదవి కట్టబెట్టబడింది, వివాహం అయిపోయింది. క్షేముడు లాభుడు అని 2 కొడుకులు పుట్టారు. తీరా కుమారస్వామి వారి ఇంటికి రాగానే నారదుడు ఎదురుగుండా వెళ్ళి ఇంకా లోపలికి వెళ్లకుండానే, చూసావా నిన్ను అలా బయటకు గంటి మీ అమ్మగారు నాన్నగారు మీ అన్నగారికి పట్టాభిషేకం చేశారు, తల్లిదండ్రులే ఇలా పిల్లల ఎడల పక్షపాతంతో ప్రవర్తిస్తే ఇంక మిగతా వాళ్ళ సంగతి చెప్పేదేముంది, ఆది దంపతులు అవ్వచ్చుగాక, సమస్త లోకాలకి మూలకారకులు అవ్వచ్చుగాక, అంతటా నిండిన వాళ్లే అవ్వచ్చుగాక, నిన్నేమో బయటికి వెళ్ళి భూమి చుట్టూ ప్రదక్షిణ చేయమని గెంటేశారా, ఈ లోపు నువ్వు వచ్చేదా కాకుండా గణపతికి గాణాధ్యక్ష పదవి ఇచ్చేశారా, పైగా పెళ్ళి చేసేశారు, నువ్వు వచ్చేసరికి నువ్వు ఎంత అదృష్టవంతుడో, బాబాయ్ బాబాయ్ అంటూ క్షేముడు లాభుడు వచ్చాడు, ఇదో లాభం నీకు, ఇది నీకు క్షేమం అనగానే కుమారస్వామి ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆగ్రహోదగ్రుడు ఎందుకు అవుతాడు? కుమారుడు అంటేనే శివస్వరూపుడు. కానీ ఆయన కోపగించకపోతే మల్లికార్జున జ్యోతిర్లింగం రాదు, అది రాకపోతే కలియుగంలో ఉన్నవాళ్ళు తరించరు, అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళు తరించాలి. తెలుగు వాళ్ళకున్న తెగులు తొలగాలంటే అక్కడ మల్లికార్జున జ్యోతిర్లింగం ఉండాలి. ఎంతమందిని అనుగ్రహించడానికి ఆయన కోపం నటించాట. ఈ కథలో గొప్ప అంతరార్థం ఉందండి, అది తెలుసుకోవాలి. వారి పిచ్చివాళ్ళలారా, తల్లిదండ్రులు ఏం చేసినా మీ మంచి కోసం చేస్తారు. క్షణికోద్రేకంతో చెప్పుడు మాటలు వినకండి. వింటే ఎన్నో తంటాలు వస్తాయి. నారదుడు చెప్పాడు, చెబితే కుమారుడు అలగచ్చా, అలగకూడదు, కానీ కొడుకునైన నేను అలిగి భూలోకానికి వచ్చాను. దానివల్ల తల్లిదండ్రులు క్షోభించారు, నేను క్షోభించాను. మళ్ళీ నాకు పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరితే మీ అమ్మా నాన్న లేకపోతే కన్యాదానం చేయమని పెళ్లి కూతురు తరపు వాళ్ళు అన్నారు. దానివల్ల మళ్ళీ తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. అంటే అత్తమామలు ఎలా ప్రవర్తించాలని మా అత్తమామలు నిరూపించారు. అప్పుడు అమ్మా నాన్నల కాళ్ళు పట్టుకున్నాను, వివాహం అయ్యింది, తద్వారా భూలోకంలో లింగం వచ్చింది. కానీ మీరు మా కథ ద్వారా ఏం తెలుసుకోవాలి? అన్నదమ్ములు ఐకమత్యంతో ఉండండి, ఎవరు చెప్పినా వినకండి, మీ మధ్యలోకి 3వ వాడిని రానివ్వకండి, మంచి చెబితే రానివ్వండి, తల్లిదండ్రులనే పూజించాలి, తల్లిదండ్రులు పూజించిన వాళ్ళు సమస్త లోకంలో పూజార్హులు అవుతారు, ఆది పూజార్హులు అవుతారు అని ఇన్ని విశేషాలు లోకానికి చెప్పడానికి ఆది దంపతులు కుమారస్వామి గణపతి నారదుడు ఆడిన గొప్ప నాటకం అటది. మనం కూడా తెలుసుకోవాలి. అందుకని కుమారుడు ఏమి ఎరగనట్టుగా, ఎంత న్యాయం ఇది, నన్ను బయటికి గంటి నాకు చెప్పకుండా, కనీసం ఎక్కడో ఉన్న నాకు ఎవరో ఒకళ్ళ ద్వారా అయినా ఆహ్వాన పత్రమే పంపకుండా, ఆహ్వాన పత్రాన్ని పంపాలిగా. ఆ రోజుల్లో తలుచుకుంటే వాడికి పెద్ద కష్టం ఉందండి. శివుడు తలుచుకుంటే ఎక్కడో ఉన్న కుమారుడికి, కుమారా మీ అన్నయ్యకి పెళ్ళి అవుతోంది, లేక మీ అన్నయ్యకి పదవి ఇస్తున్నాం అని కబురు పెడితే వచ్చేవాడు కదా, ఇంత గందరగోళం జరిగేది కాదు కదా. అంటే ఇవాళ మాటలో చెప్పాలంటే కనీసం ఒక వాట్సాప్ మెసేజ్ అయినా పెట్టాలి కదా. ఏమీ పెట్టకుండా నేను రాకుండా చూసి మా అన్నగారికి పెళ్లి చేస్తారా, ఆయన్ని అధ్యక్షుడి చేస్తారా అని ఆగ్రహించాడు. ఇక నేను మీ దగ్గర ఉండను అని వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. తత్శ్రుత్వా సకుమారోహి ప్రణమ్య పితరౌ చతౌ జగామ పర్వతం క్రౌంచం పితృభ్యాం వారితోభిః కుమారస్య వియోగేన తన్మాతా గిరిజా యదా దుఃఖితాసీత్తదా శంభుః తామువాచ సుబోధకృత్. కుమారుడు, నేను మీకు సెలవు ప్రకటించి వెళ్ళిపోతున్నాను, అంటే మీకు నాకు ఇక సంబంధం లేదు, నేను వెళ్ళొస్తానని ఒక దండం పెట్టాడండి. వెళ్ళేటప్పుడు నమస్కారం చేసేట, ప్రణమ్య, భక్తితో తల్లిదండ్రులకు నమస్కరించి ఇక మీ దగ్గర ఉండలేను, నాకు అన్యాయం జరిగింది అని అక్కడి నుంచి భూలోకంలో క్రౌంచ పర్వతం దగ్గరకు వచ్చేసాడు. అదే శిఖర దర్శన ప్రాంతం. శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి శిఖర దర్శనం అని పేరు ఉన్నటువంటి కొండ దగ్గరకి తల్లిదండ్రులను వదిలి వచ్చేసాడు ఆయన. కుమారుడు వెళ్ళిపోతుంటే, ఓహో కుమార పుత్ర పుత్ర అని పార్వతీ పరమేశ్వరులు పదే పదే అరిచారు, పలవరించారు, ఆపడానికి ప్రయత్నించారు. నివారించిన ఆయన ఆగకుండా తిరిగి వచ్చేశాడు. అప్పుడు మాత గనక కొడుక్కి దూరమై తల్లి దుఃఖించింది. అయ్యో రాక అబ్బాయి వచ్చాడు అనుకున్నాం, ఎక్కడో రెల్లు పొదల్లో పుట్టాడు, అయినా కైలాసానికి వచ్చాడు, మళ్ళీ రెల్లు పొదలు ఉన్నటువంటి శ్రీశైలానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెల్లు పొదల్లోంచి పుట్టి రెల్లు పొదల్లోకి వెళ్ళిపోయిన కుమారుడి కోసం పెళ్ళుబికి వస్తోంది దుఃఖం. నేను ఉండలేకపోతున్నాను, నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అనగా శంభుడు అన్నట్ట,
తండ్రి ఎవరు, తల్లి ఎవరు, కొడుకు ఎవరు, కూతురు ఎవరు, ఎవరికెవరు సంబంధం లేదు. జగన్మాత వల్లుండి కూడా సామాన్య స్త్రీలా దుఃఖిస్తావా? బాధరాయణ సంబంధం ఇది. కలుస్తూ ఉంటాం, విడిపోతూ ఉంటాం. అవకాశం వచ్చినప్పుడు, కర్మ పరిపక్వమైనప్పుడు కుమారుడే మన మీద ఉన్న ద్వేషం విడనాడి మళ్ళీ మన దగ్గరకు వస్తాడు. ఈలోపు తీవ్రమైన దుఃఖం పొందకు అని వాదార్చాడు. జగన్మాతనైనా తల్లిని కొడుకు లేకపోతే ఉండలేనని ఆవిడ దుఃఖించింది. ఈలోపు కుమారస్వామి వారు భూలోకంలో క్రౌంచ పర్వత ప్రాంగణంలో మకాం పెట్టాడు. ఆ ప్రాంతమంతా భయంకర కేకారణ్యం. ఇప్పుడే ఈ నల్లమల అడవులు ఎలా ఉన్నాయంటే ఒకప్పుడు ఎలా ఉండేవో ఆలోచించండి. ఇప్పుడు మనుషులు చేరాక జనారణ్యం అయ్యాక వనారణ్యం పాడైపోయింది. కానీ పూర్వం అవన్నీ కేవలం కొండలు, ఈ రోడ్లు లేవు, కొండల మీద గుట్టల మీద ఎక్కి దిగాలి, భయంకరమైన వృక్షాలు, ఓ పక్కన సింహాలు, శరభాలు, శార్దూలాలు, పాములు, వీటితో పాటు రకరకాల పక్షులు. ఈ సంకుల ప్రాంతంలో కోయేవాళ్ళు ఉండేవారు, బోయేవాళ్ళు, కొంతమంది గిరిజనులు. ఈ గిరిజనులందరికీ ఒక నాయకుడు ఉన్నాడు, ఒక గిరిజన నాయకుడు, చాలా గొప్పవాడు ఆయన. ఆ గిరిజన నాయకుడు ఈ క్రౌంచ పర్వతానికి ఎదురుగుండా ఉన్న హాటకేశ్వరలింగము ఆ ప్రాంతాల్లో గుడిసెలు ఏర్పాటు చేసుకుని తన బోయేవాళ్లతో కలిసి కాపురం పెట్టాడు. అంతా కలిపి అంతా ఓ 200 మందో 300 మందో బోయేవాళ్ళు ఉండేవారట. వాళ్ళు అడవుల్లో చెట్ల కిందే కొంత చదును చేసుకుని గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెల్లో మకాం పెట్టేవారు. వాళ్ళ ప్రధాన వృత్తి కేవలం వేట. మంచి జింకల్ని లేదా తినడానికి పనికొచ్చే కొండ గొర్రెల్ని ఇటువంటి వాటిని వేటాడేవారు. సింహాల్ని, పులుల్ని తినకూడదు అనుకోండి, వాటిని తినరు. ఇప్పుడు అవి కూడా తినేవాళ్ళు ఉన్నారు. చైనా వెళ్ళారంటే ఇక తినకూడదంటూ ఏమీ లేదులేండి. అందువల్ల అక్కడ మాత్రం జింక చర్మాలు ఇవన్నీ తెచ్చుకునేవారు, వేటాడేవారు. అడవి పందుల్ని ముఖ్యంగా వేటాడేవారు. అడవి పందుల్ని వేటాడటం అంటే చాలా పెద్ద కష్టం అండోయ్. పందిని పొడిచిన వాడే బంటు అనేవారు అరుదుల్లో. అది గందరగోళం చేసేస్తుంది. అయినా సరే వీళ్ళు వేటాడి దాన్ని శుభ్రంగా వలేసి పట్టుకుని కొళ్ళపొడిచి శుభ్రంగా బతికొండగానే కాల్చి పారేసి ఆ తర్వాత పైన గీకి మాంసం ముక్కల కింద కొట్టి వాటిని పుల్లలకు గుచ్చి కాల్చుకుని అని ఉప్పు వేసుకుని కారం వేసుకుని తినేసేవారు. ఇందులో ఆశ్చర్యం ఉంది. సాయంకాలం పూట నేను చూడలేదట్టి బడ్డీ కొట్ల దగ్గర చాలామంది చూశాను. దాంతో పోలిస్తే వాళ్ళే నయ్యం పాపం. ఈ విధంగా వాళ్ళు కాలం గడుపుతున్నారు. మన కుమారస్వామి వారు భూలోకానికి రాగానే తన దివ్య రూపం విడిచిపెట్టాడు. ఆయన కూడా సాధారణ మానవుడిలా వేషం వేసుకుని అడవుల్లో ఉంటున్నాడు కాబట్టి అప్పుడప్పుడు కాస్త జింక చర్మాలు, పులి చర్మాలు కట్టుకుని అటు ఇటు వేటకు పోయేవాట. అలా వేటకు వెళుతున్న స్వామివారికి ఒక రోజున ఈ బోయగూడెం కనిపించింది. ఈ కిరాతకుల గూడెంలో ఓ చక్కని చుక్క కనపడింది. బంగారం లాంటి సుందరి. ఏమి సుందరి అండి బాబు, తెల్లగా మిసమిసలాడిపోతున్నది. ఆయన ఆశ్చర్యపోయాడు. అందరూ నల్లగా ఉన్నారు ఈ గూడెంలో, ఈవిడొక్కత్తి తెల్లగా ఉంది, చాలా చిత్రంగా ఉంది ఇది. ఇంత భయంకరమైన కిరాతక జాతిలో ఈ సుందరి ఎక్కడి నుంచి వచ్చిందో అనుకున్నాడు ఆయన. ఇక వెంటనే ప్రేమలో పడిపోయాడు. మెల్లిగా దగ్గరికి వెళ్ళి, కాశిత్వం కళ్యాణి, ఓ సుందరి నీవెవరవు? దైవీవా మానుషీచవా, దేవతా స్త్రీవా మానవ స్త్రీవా? నీ కాళ్ళు నేల మీద ఆనుతున్నాయి, దేవతల కాళ్ళు నేల మీద ఉండవు. కాబట్టి నువ్వు బహుశా దేవతా స్త్రీ మాత్రం కావు, మానవ స్త్రీవో పాతాళ కన్యవు. ఏది ఆమెనా పరమసుందరివి. నిన్ను చూడగానే నా మనస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది, నాకు నీ మీద ప్రేమ కలిగింది, నువ్వెవరివి అని అడిగాడు. ఇక్కడ ఒక బోయేవాడు ఉన్నాడండి, ఆయన అందరికీ కిరాతక రాజు. కిరాతరాజు గారి పుత్రికని అంది ఆవిడ. కిరాతరాజు గారి పుత్రికవా? ఆయనకి పెళ్ళైనట్లేదే, భార్య కూడా లేదు పక్కన. పైగా ఆయన రంగుకి నీ రంగుకి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఆయన చక్కగా సింగరేణి బొగ్గులో ఉన్నాడు, నువ్వు చూస్తే పద్మాకర్ గారి రంగులో ఉన్నావు. ఇదెక్కడ కూడా మీ ఇద్దరికి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు ఆయన కూతురు అంటే ఎలా నమ్ముతాను అంటే వాడు చిరునవ్వు నవ్వింది. నేను కూతుర్ని అన్నాను కానీ కన్న కూతుర్ని అన్నానా? అనలేదు. కూతురు అంటే రకరకాలు. కన్నబిడ్డ ఎలాగో బిడ్డే, దత్తత తీసుకున్న బిడ్డ, దత్తతతో సంబంధం లేకుండా దొరికిన బిడ్డని పెంచుకుంటారే అటువంటి దాన్ని పెంపుడు బిడ్డ అంటారు. లేదా దేవతలు వరం ద్వారా ఇవ్వబడినటువంటి బిడ్డ, ఇలా 4 రకాలుగా ఉంటారు. అందులో నేను దేవతల ద్వారా వరం ద్వారా మా తండ్రికి పుత్రికగా వచ్చాను. ఆదిశేషుడికి చాలామంది కుమారులు ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు కుముదుడు. మనం మొన్న కూడా చెప్పుకున్నాం కుమారస్వామి కథలో. ఈ కుముదుడు పరమ శివభక్తుడు. ఆదిశేషుడి కుమారుడైన కుముదుడికి ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం. ఈ కుముదుడికి అందరూ కూతుళ్ళే. ఆ కూతుళ్ళలో ఒక కూతుర్ని నేను. నా పేరు వల్లి. మా తండ్రి
కిరాతక మహారాజు గారు ఇప్పుడు నన్ను పెంచుకుంటున్న ఆయన కుముదుడంటే చాలా భక్తి కలిగిన వాడు, ఆదిశేషుడంటే కూడా భక్తి. ఆయన రోజు ఆదిశేషుడి యొక్క ప్రతిమని పెట్టుకుని, ఒక సర్ప ప్రతిమని పెట్టుకుని భక్తితో పూజిస్తూ ఉంటాడు. ఒకనాడు ఆదిశేషుడి అనుగ్రహం ఆయనకు కలిగింది. శేషుడు ప్రత్యక్షమై, ఓ కిరాతరాజా, నీవు ఎంతో భక్తితో సర్పదేవతలను ఆరాధిస్తున్నావు, నీకేం వరం కావాలో కోరుకు ఇస్తాననగా, మా అడవుల్లో అన్ని సర్పాలేనండి, హఠాత్తుగా వచ్చి మా కిరాతకుల్ని కాటేస్తున్నాయి, దాంతో పాముల వల్ల మేము చచ్చిపోతున్నాం, మా కిరాతకులకి ఎంత కేకారణ్యంలో తిరిగినా సర్పగండం లేకుండా వరం ప్రసాదించు, ఇది ఒకటో వరం అనగా ఆదిశేషుడు తథాస్తు అన్నాడు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో, ఆ సున్నిపెంట ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారే, అక్కడ ఉన్న వాళ్ళకి పాముల గండం ఉండదట, ఆ జాతి వాళ్ళకి. రెండో వరం, నాకు పెళ్ళి లేదు, పెటాకులు లేవు, పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే తరించం, ఒక కొడుకుని ప్రసాదించు అనగా, నీకు పుత్రయోగం లేదు, నా కుమారుడు కుముదుడు ఉన్నాడు, కుముదుడు కూతుళ్ళలో ఒక కూతురు వల్లి అని ఉన్నది, ఆ వల్లిని నీకు ఇస్తాను, ఆమెను పెంచుకో అన్నట్ట అని కుముదుడిని పిలిచి, ఇదిగో నీ కుమార్తె వల్లిని ఈ కిరాతకరాజుకి అన్నాడు. వెంటనే కిరాతకరాజు సంతోషంతో వల్లిని సేకరించాడు. అదిగో ఆ వల్లినే నేను. కిరాతకరాజు నన్ను తల్లి తండ్రి అయి, ఓ వల్లి నీకంటే నాకు గొప్ప బంగారు తల్లి ఎవరున్నారు అంటూ రోజు ప్రేమతో చూసుకుంటూ పెంచుతున్నాడు. మేము నాగజాతి స్త్రీలం, అందుకే ఎన్నేళ్లు గడిచినా మాకు జరామరణాలు ఉండవు. నా వయస్సు ఎప్పటికీ 10,000 సంవత్సరాలు, కానీ నేను చూస్తే 16 ఏళ్ల పిల్లలో ఉంటాను. మేము నాగజాతి స్త్రీలం, నాగామృతం తాగాం, అందువల్ల బలము, ఆరోగ్యము, జర మరణము లేనటువంటి స్థితి వీటిలో ఉంటాం. అంటే ఓ పక్కన బలం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, నిర్జరుణం, ముసలితనం ఉండదు, మరణం అసలే లేదు అనగా, హాహాహా ఇప్పటికి నాకు ఆనందం కలిగింది. మనస్సులో అనుకున్నట్టు పైకి అనకుండా, మా నాన్నగారికి కుమారుండై పుట్టడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. మా నాన్నగారికి పావులంటే ఇష్టం. ఆదిశేషుడి తమ్ముడు వాసుకి మా తండ్రికి కంఠభూషణం, వాసుకి కంఠభూషణం. ఇక మా తండ్రి గారి శరీరం అంతా ఆభరణములుగా పాములే ఉంటాయి. ఇప్పుడు ఈవిడ సర్పపుత్రిక కాబట్టి సర్పాలతో సంబంధం మాకు ఎప్పటి నుంచో మా తండ్రి గారి కాలం నుంచి ఉందనుకున్నాడు ఆయన. ఓ వల్లి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనగా, ఏమండోయ్ ఎవడో వచ్చి పెళ్లి చేసుకుంటాను అంటే తొందరపడ్డానికి నేను దౌర్భాగ్యపు స్త్రీ లాంటి దాన్ని కాను. నేను మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అని అడుగు. అడిగితే ఆయన ఒప్పుకొని కన్యాదానం చేస్తే నేను నీతో రావడానికి సిద్ధం. నువ్వంటే ఎంత ఇష్టం ఉన్నా తండ్రికి తెలియకుండా రాను అంటే ఈవిడికి ఇష్టం, విషయం ఒప్పుకుంది. నీవంటే ఇష్టపడ్డాను, ముచ్చటపడ్డాను, కానీ తల్లిదండ్రుల అనుమతి లేనిదే పెళ్లి మాత్రం చేసుకోను. దౌర్భాగ్యం ఎవడబడితే వాడిని తల్లిదండ్రుల అనుమతి లేకుండా తొందరపడి వివాహం చేసుకుంటే వర్ణసంకరం అవుతుంది. దానివల్ల ఇహము ఉండదు, పరము ఉండదు, మొత్తం ప్రపంచానికే నష్టం. అది ఆ పని నేను చెయ్యనంది. అప్పుడు ఆయన బెంగ పెట్టుకొని మళ్ళీ క్రౌంచ పర్వతంలో శిఖర దర్శన ప్రాంతానికి వచ్చేశాడు. ఆయన అక్కడ చిన్న గుహ చేసుకుని అందులో మకం ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఆ గుహలో వీరభద్రుడి యొక్క విగ్రహం ఉంటుంది. ఆ బుల్లి గుహలో ఉండేవాడు ఆయన. పాపం చింతాక్రాంతుడైపోయాడు. అయ్యో, ఇన్నాళ్ళకి వివాహం మీద ఇచ్చగలిగింది, తీరా వివాహించగలిగితే కళ్యాణిని అయిన ఈ వల్లి మాత్రం నన్ను వివాహం చేసుకోవడానికి తనంత తాను అంగీకరించటలేదు. తండ్రి అంటోంది, తండ్రి గారు ఒప్పుకుంటాడో లేదో అనుకున్నట్ట. ఇక్కడ పరమేశ్వరుడు ఇదంతా పైనుంచి చూశాడు. ఇక సమయం వచ్చింది కుమారుడిని చూడటానికి అనుకున్నాడు. పార్వతి, ప్రస్తుతం అబ్బాయి దగ్గరికి మనం వెళ్ళామా, వాడు మన ముఖం చూడడం. ఇంకా వాడు కొన్ని సందర్భాలు గడిస్తే, కొంతకాలం గడిస్తే అప్పుడు మెత్తబడతాడు. మెత్తబడ్డాక అప్పుడు మన చిత్తం ఆయత్తం చేసుకొని అతని సమీపానికి వెడదాం. ప్రస్తుతానికి నేను అతని దర్శనానికి వెడుతున్నాను, నేను వెళ్ళాక నేను పిలుస్తానే అని ఈయన వెంటనే ఒక ముసలాడు వేషం ధరించాడు. పరమ వృద్ధుడైపోయాట. చేతులు కళ్ళు వణుకుతూ తలలా అటు ఇటు తిరిగిపోతున్నటువంటి స్థితిలో ఉన్న వృద్ధుడిగా మారిపోయాడు. మరీ వృద్ధుడైపోయాడు అనమాట. తెల్లని గడ్డం, తెల్లని మీసం, నరసిన గడ్డంబు, నరసిన మీసంబు, నరసిన రోమ పాండుర శిరంబు. బాగా నరసిన అంటే తెల్లబడిన గడ్డం. ఆ గడ్డం కూడా అసలు ఈయనకంటే గడ్డం ఎక్కువగా ఉందిట. మీసాలు కూడా ఓడల్లా తయారయ్యాయి, మర్రి ఓడల్లా, అంతంత పెద్ద పెద్ద మీసాలు. ఆ మీసాలు తెల్లగానే ఉన్నాయి. ఇంకా జుట్టు సంగతి చెప్పేకర్లా మరీ పండిపోయిందనమాట. నన్ను చాలా కాలం క్రితం అవధానంలో, ఏమంటే చీటికి వాటికి తలకాయ అంటారేంటండి, తల ఏమిటి కాయ ఏమిటండి అని అడిగాడు.
తలకాయ అని ఎందుకంటారంటే దానికి పండే లక్షణం ఉంది కాబట్టి అన్నాను. తల పండింది అంటారు కదా, పండే లక్షణం ఉండడం వల్ల కాయ మొదట్లో తర్వాత ఏమవుతుంది, పండు అవుతుంది. అంటే అర్థం ఏంటనమాట, యవ్వనంలో ఉన్నప్పుడు మన తల కాయ లాంటిదే, కొంచెం 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక అప్పుడు పండడం మొదలెడుతుంది, జుట్టు తెల్లగా అవుతుంది. అంటే మనలాంటి అమాయకులకి, తెలివైన వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చినా తెల్లబడదండోయ్, తలకాయ పండదు, మరి ఏమిటో తెలియదు. మరి వాళ్ళ టెక్నిక్ ఏమిటో, మరి వాళ్ళు కూడా నిర్జరులు అయి ఉండొచ్చు, చెప్పలేము. సరే, మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఈ తల పండిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆయన. వణుక్కుంటూ ఒళ్ళంతా విభూతి పూసుకుని ఓం నమశివాయ అని భూలోకానికి వచ్చాడు. ఆయన్నే మొట్టమొదటి మల్లికార్జునుడు, వృద్ధ మల్లికార్జునుడు అంటారు. ఇప్పుడు భూలోకంలో శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు వృద్ధ మల్లికార్జునుడి దర్శనం చేసుకోకుండా వస్తున్నారు, కానీ చేసుకుని రావాలి. అక్కడ వృక్షం ఉంది చూసారా, త్రిఫల వృక్షం, చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. అక్కడే వృద్ధ మల్లికార్జునుడి లింగం ఉంటుంది పగిలిపోయి. ఆ పగిలిపోయిన వృద్ధ మల్లికార్జునుడి లింగం ఉన్న స్థానంలోకి శివుడు మొట్టమొదట అడుగుపెట్టాడనమాట. కైలాసం నుంచి ముసలాడి వేషంలో అడుగుపెట్టాడు. ఆయన వృద్ధుడి రూపంలో అడుగుపెట్టాడు కనుక ఆయనకు లింగాన్ని ఇచ్చి పూజించి వృద్ధ మల్లికార్జున లింగం అని దేవతలు తర్వాత పేరు పెట్టారు. అక్కడ మకాం పెట్టి ఆయన అక్కడి నుంచి రోజు ఈ శిఖర దర్శనం దగ్గరకు వచ్చి, బాబు ఇక్కడ ఎవరో ఒక చిన్న కుర్రాడు ఉండాలి, ఎక్కడా అని ఇలా చేతులు తలకు అడ్డం పెట్టుకుని, ముసలితనంలో చూసారా కళ్ళు కనపడకపోతే ఏం చేస్తారంటే కళ్ళ దగ్గర చేతులు అడ్డం పెట్టుకుంటారు. బాబు నువ్వేనా అని చూస్తారు ఆ రోజుల్లో. ఇప్పుడు కళ్ళతోడు వచ్చింది అనుకోండి, ఇదే అడ్డం పెట్టుకుంటున్నారు. ఈ ముసలాయన అలాగే వచ్చేవట, చెయ్యిలు అడ్డం పెట్టుకునేవట కళ్ళ పైభాగంలో. నాయన ఇక్కడ ఎవరో ఒక కుర్రాడు ఉన్నాడని విన్నాం, ఆ కుర్రాడు ఇక్కడ తిరుగుతున్నట్ట, గుహలో ఉన్నట్ట, ఎక్కడున్నాడు అని వణుక్కుంటూ అడిగితే ఈయన గొడుక్కుంటూ అసలే చూస్తాను పెళ్ళవక, మధ్యలో ముసలాడు నువ్వేమిట్రా ఈ బాధ నాకు అన్నట్ట. ఈ ముసలగొడవ ఏమిటనగా మధ్యలో దగ్గుతూ దగ్గాడు. ఇగో మూతి మీద దగ్గకు, దూరంగా పో అన్నాడు కుమారుడు. నాయన తాతలం మేము ముసలాళ్ళం అయ్యాక దగ్గు రాకేం వస్తుంది, సిగ్గుపడకు నాయన, మా దగ్గులు నీకేం అంటించంలే, మా దగ్గర ఏమీ బెంగపడవలసిన రోగములు లేవు అని మెల్లిగా పలకరిస్తూ, బాబు నీ పేరేమిటి అనగా కుమారుడు అన్నాడు ఆయన. పెళ్ళయ్యిందా? పెళ్ళి ఒకేగా 3 రోజుల నుంచి ఉసుగుతండి బాధపడుతున్నాను అన్నాడు ఆయన. అయితే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నావా అన్నట్టు అడిగిన. తాత నన్ను విసిగించకు, అసలే ఇక్కడ ఒక అమ్మాయి కనపడింది, ఒక సుందరి, ఆమెను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటే పూర్తిగా నాకు అక్కడి నుంచేమో సమాచారం లేదు, అంగీకారం లేదు, పెళ్ళి ఒక బాధపడుతుంటే ఏతావాత ఈ తాత బాధ ఒకటి అన్నాడు ఆయన. ఇగో తాత తాత అనకోయ్, నేను ముసలాండే కానీ కొంచెం బలం కలిగిన వాడిని అన్నట్ట. తాతేతి భాషణమిది కొంతఘాత. ఎంత ముసలాడైనా తాత అని పిలిస్తే ఈటుతో పొడిచినంత బాధ కలుగుతున్నట్టండోయ్. నేను కూడా ఒకప్పుడు పద్యం రాశాను. మూతియు తలయును కళ్ళ ధౌతమయములవుటుగాక. ఈ మూతి తల కలధౌతం అంటే వెండి అయిపోవచ్చుగాక, అంటే అంత తెల్లబడొచ్చుగాక. అలాగే దళితము దంతం వ్రాతం బైనను గాని తాతాయను మాట ఈట తాకవును కదా. పళ్ళన్నీ ఊడిపోయినా, శరీరం ముడతలు పడిపోయినా, తలంతా నెరిసిపోయినా, మేసం నెరిసిపోయినా తాత అని ఎవరన్నా పిలిచారా ఈటతో పొడిచినంత బాధ కలుగుతుందట. అదే చక్కగా బాగా ముసలాయన దగ్గరికి వెళ్ళి అంకుల్ అంటే కొంత సంతోషం. అలా కాకుండా మా తమ్ముడు అన్నావా, ఇక ఎంత ఆనందం అండి అసలు అది. అందులో ఎప్పుడు కూడా రిటైర్ అయిపోయిన తర్వాత ముసలాళ్ళ దగ్గరికి వెళ్ళి తాత అని పిలవకూడదు, తెలియక ఇష్టోచడాలు పిలుస్తారు. కానీ మై డియర్ ఫ్రెండ్ అంటే వాళ్ళకి ఆనందం కలుగుతున్నట్టు. నేను అనలేదు సుమా, శివుడు వేళాకోళంగా అన్నాడు. తాత తాత అంటామంటే సర్లే ఏదో ఒకటి అన్నాను, నన్ను విసిగించకన్నట్ట. బాబు నా దగ్గర కొంత శక్తి ఉన్నది, నేను ఏదంటే అది అవుతుంది. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఆ అమ్మాయితో నీకు పెళ్ళి అవ్వాలి అంతే కదా అంటే అవును, అయితే నీకు శీఘ్రకాలంలో పెళ్ళి అవుతుంది. ఏం పెళ్ళి అవుతుంది? వాళ్ళ నాన్న ఒప్పుకోవాలి కదా అన్నట్ట. నీకేం కంగారు పడకనైనా, మీ నాన్న అమ్మ సామాన్యులే, వాళ్ళ అనుగ్రహం ఉంటే వాళ్ళమ్మ నాన్న ఒప్పుకుంటారు, వాళ్ళ అమ్మమ్మల నాన్నలు కూడా ఒప్పుకుంటారు, కంగారు పడకు అన్నట్ట. ఇప్పటికీ కుమారుడికి కొంచెం సంతోషం కలిగింది. ముసలాయన అప్పుడప్పుడు వచ్చి ఓదార్పు మాటలు చెప్పు, ఎందుకని చూస్తే మా నాన్నగారిని చూసినంత ఆనందం కలుగుతోంది, మా పెళ్ళి అవుతుందని ఆశీర్వదించావు కదా, దాంతో మాకు ముచ్చట కలిగింది అన్నట్టు ఆయన. వస్తాను నాయన, నీ పెళ్ళి దగ్గరుండి జరిపిస్తాను, నీకు బాగా పెళ్లి చేస్తానే, మళ్ళీ వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకెక్కడి నుంచి రోజు రావడం, కాసేపు కొడుకుని చూడడం, కబుర్లు చెప్పిపోవడం. కొద్ది రోజులు గడిచాక అప్పుడు ఒక రోజున ముసలాయన రోజు వస్తున్నావు,
ఆ అమ్మాయిని చూడడం జరుగుతోంది. అమ్మాయి ఏమో వాళ్ళ నాన్నకి చెప్పు అంటుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వెడదామంటే నాకు భయం ఏమంటాడోనని. ఈ స్థితిలో నన్ను ఏం చేయమంటామనగా అప్పుడు ఆయన ఆలోచించి నీది కృత్తికా నక్షత్రం కదా అన్నట్ట. ఓయ్ బాబాయ్, నా జాతకం కూడా రాసేవాను అన్నాడు ఆయన. నా జాతకం నీకు తెలుసా అంటే, ఒక్క నీ జాతకం ఏమిటో? ఈ ప్రపంచంలో ఎవడి జాతకం ఏమిటో నాకు తెలుసు. ఈ గుంటూరులో ఉన్నవాడి జాతకం ఇంకా బాగా తెలుసు. ఎవరికి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. కంగారు పడకు, శీఘ్రకాలంలో నీకు కళ్యాణం అవుతుంది. రేపు నీ జాతకరీత్యా క్షేమతార, నువ్వు తక్షణం బయలుదేరు. రేపు ఆ వల్లి తండ్రి దగ్గరికి వెళ్ళు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యను అడుగు, ఆయన గ్యారంటీగా ఇస్తాడు. కాకపోతే కొన్ని షరతులు పెడతాడు, అన్నిటికీ ఒప్పేసుకోబోయే. పిల్ల కోసం ఎన్నైనా చెయ్యొచ్చని శాస్త్రం. ఓ మంచి పిల్ల దొరుకుతున్నప్పుడు అవసరమైతే మనం కొంత లొంగాలి, మన కులం మతం మార్చుకున్నా తప్పులేదు అనగా, అమ్మయ్య తాత ఇప్పుడు కదా నా నెత్తిన పాలు పోసావు అనగానే ఇదిగో వళ్ళీ తాత అంటావు, మిత్రమాను అన్నట్ట. అలాగే మిత్రమా అన్నాడు ఆయన. ఈ విధంగా ఈశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళి పార్వతీదేవికి, పార్వతీ ఇక నువ్వు తిరిగి రావాల్సిన అవసరం ఉంది భూలోకానికి. ఎంత తొందరగా నువ్వు వస్తే ఇక్కడ కార్యక్రమాలు అంత బాగా జరుగుతాయి. ఎందుకంటే మన అబ్బాయి ప్రేమలో పడ్డాడు అని కబురు పెట్టాట. పార్వతీదేవి భూలోకానికి రావడానికి ఒక వంక పెట్టుకుంది. ఏమిటా వంక? ఏదో ఒక వంక లేకుండా అమ్మవారు స్వయంగా దిగి రాకూడదు. ఆ కాలంలో పరమ భయంకరుడు అరుణుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడంత భయంకరుడు మరొకడు లేడు. ఈ అరుణాసురుడు బ్రహ్మ కోసం మహాతపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు మెచ్చుకున్నాడు. ఏం కావాలో కోరుకోమన్నట్ట. నాకు చావు లేకుండా వరమేమన్నాడు అరుణుడు. ఇది మాత్రం కుదరదు. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. వీరుడా, భూమి మీద పుట్టాక ఎంత గొప్పవాడికైనా మరణం తప్పదు. ఈ మరణం ఈ రోజు అవ్వచ్చు, రేపవ్వచ్చు, సంవత్సరం తర్వాత అవ్వచ్చు, 100 ఏళ్లకైనా మృత్యువు తప్పదు. కాబట్టి మరణం లేని వరం కరుణించడం కుదరదు. నువ్వు ఎంత నా గురించి తపస్సు చేసినా. ఇంకేదైనా వరం కోరుకుంటే వాడు బాగా ఆలోచించి 6 కాళ్ళ జంతువులు ఈ ప్రపంచంలో ఉన్నాయా అని అడిగితే ప్రస్తుతానికి లేవన్నాడు బ్రహ్మ. 6 కాళ్ళు కలిగిన స్త్రీ జంతువు వల్ల నాకు మృత్యువు రావాలి. అది కూడా ఎలాగా? 6 కాళ్ళు కలిగిన స్త్రీ జంతువు ఒకటి తన పరివారంతో, అలాగే 6 కాళ్ళు కలిగిన పరివారంతో పెద్ద శబ్దం చేస్తే ఆ శబ్దం వల్ల నా చెవులు పగిలి నెత్తురు కారి చెవులు చిల్లులు పడి నా ప్రాణం పోవాలి. ప్రాణం పోతున్నప్పుడు ఆ జంతువు నా గొంతు కొరకాలి, అప్పుడు నేను చావాలి. ఇంకో రకంగా వరం నేను కోరుకొని ఇదే వరం అన్నట్ట. తథాస్తు, నీకు మృత్యు అలాగే వస్తుంది అన్నాడు ఆయన. అసలు అప్పటికి 6 కాళ్ళ జంతువులు లేవు. ఉన్నా వరిస్తే చెవులు ఎక్కడ చిల్లులు పడతాయి. అందుకని వాడికి చావు లేదనుకున్నాడు, విర్రవీగిపోయాడు. ఈ రాక్షసులకు వరాలు వస్తే వాళ్ళు లోకకంటకులు అవుతారు. పాపాత్ముడికి పదవి ఇవ్వకూడదండి. అందుకే పాపాత్ముడికి పదవి ఇస్తే ఎంత ప్రమాదమో తెలుసా, వాడు వదిలించుకోవడం కష్టం. అందుకే ఆచితూచి ఓటు వేయాలని మన పెద్దలు చెప్పారు. ఈ పాపాత్ముడు రెచ్చిపోయాడు. స్వర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాదులందరినీ పీల్చి పిప్పి చేశాడు, పట్టి చితక్కొట్టి పారేశాడు, స్త్రీలను అపహరించాడు, ఋషులను చితక్కొట్టాడు, గడ్డాలు పీకాడు, యజ్ఞములు ధ్వంసం చేశాడు, ఆలయాలు ధ్వంసం చేసేశాడు. దాంతో దేవతలంతా కలిసి అమ్మవారి దగ్గర మొరపెట్టారు. అమ్మవారు వాళ్ళ ప్రార్థన అంగీకరించింది. శీఘ్రకాలంలో వాడిని సంహరిస్తాను, వాడు స్త్రీ జంతువు వల్ల కదా, 6 కాళ్ళు కలిగిన జంతువు వల్ల కదా చస్తాడు అని వెంటనే అమ్మవారు ఆడు తుమ్మెదగా మారింది. అప్పుడు తుమ్మెదలు అనేటటువంటి జాతి పుట్టింది. తుమ్మెదలకు 6 కాళ్ళు ఉంటాయి. తుమ్మెదని సంస్కృతంలో భ్రమరము అంటారు. భ్రమరము మొగది, భ్రామరి అంటే ఆడు తుమ్మెద. అమ్మవారు భ్రమరాంబగా మారిందనమాట. 6 కాళ్ళు కలిగినటువంటి ఆడు తుమ్మెదగా మారింది. ఆవిడ చెలికత్తెలంతా ఆడు తుమ్మెదలయ్యారు. వీళ్ళంతా కలిసి ఒక్కసారి కైలాసం నుంచి భూమండలంలోకి వచ్చారు. అరుణాసురుడు ఆ ప్రాంతంలో ఇప్పుడు జ్యోతిర్లింగానికి పైభాగంలో భ్రమరాంబదేవి ఉందే, అక్కడ బిల్డింగ్ కట్టుకుని ఉండేవట్ట ఆ రోజుల్లో. అక్కడికి వెళ్ళి వాడు చుట్టూ చేరి ఈ తుమ్మెదలు జమ్మని అరవడం మొదలెట్టాయి. ఏం అరిచేసేయండి. ఆ అరుపులకి వాడు తట్టుకోలేకపోయాడు. పొండని చేతులతో తోసాడు ఆ తుమ్మెదల్ని. ఆ తుమ్మెదలు దూరం వెళ్ళడం, మళ్ళీ చెవు దగ్గరికి వచ్చి అరవడం మొదలెట్టాయి. చెవుల దగ్గర అరిచి గందరగోళం చేసేస్తే ఆ శబ్దములకు వాడి చెవులు చిల్లులు పడిపోయి చెవుల్లోంచి నెత్తురొచ్చింది, ముక్కుల్లోంచి నెత్తురొచ్చింది. నెత్తురు కారుతూ ఉండగా అమాంతంగా అమ్మొచ్చి వాడు గొంతు నులిమి చంపి అవతల పారేసింది. ఈ మొత్తం
శ్రీశైల మహిమంతా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక గొప్ప పాట ఉంటుంది. ఆ పాట రూపంలో ఎలాగో వినిపిస్తారు. అప్పుడు ఇవన్నీ విందురుగానమాట. ఈ విధంగా ఆ క్రూర రాక్షసుని గొంతు నులిమి చిదిమి చంపివేసింది. అప్పుడు దేవతలంతా భ్రమరాంబామాత, అరుణాసురుణ్ణి సంహరించావు, మమ్మల్ని కరుణించావు, మాకు వరమిచ్చి కలియుగాంతం వరకు ఇక్కడే ఉండు అనగా, నేను ఈ వృద్ధ మల్లికార్జునుడి కింద ఉన్నాడు, పైన ఉంటాను నేను అని వెంటనే ఏం చేసింది, ఇప్పుడున్నటువంటి మల్లికార్జున లింగానికి ఎత్తైన స్థానంలో అరుణాసురుడి భవనంలో భ్రమరాంబ అనే పేరుతో శక్తి స్వరూపిడి శక్తిపీఠంగా, అష్టాదశ శక్తిపీఠాల్లో 108 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా అక్కడ వెలిసింది. అలా అమ్మవారు అక్కడ భ్రమరాంబ వచ్చింది. అప్పట్లో తుమ్మెద సరిగ్గా ఇప్పుడున్న విగ్రహం ఎంత ఉందో అంత తుమ్మెదట ఆవిడ. ఈ చిన్న తుమ్మెద కాదు ఆవిడ. ఇప్పుడు లోపల మీరు భ్రమరాంబాదేవిని ఇంచుమించుగా మీలో చాలామంది చూశారు కదా, ఈ భ్రమరాంబ విగ్రహం ఎంత ఉందో అంత ఆడుతుమ్మెదగా మారొచ్చింది ఆవిడ. ఆ తుమ్మెద రూపంలో యథాతథంగా అమ్మవారిగా మారిపోయింది. అందుకే అది స్వయంభూ విగ్రహం అని ప్రసిద్ధికి ఎక్కింది. అమ్మ తనంత తానే శక్తి అయ్యింది. సతీదేవి శరీరం ముక్కల్లో ఒక ముక్క కూడా అందులో కలిసిపోయింది. అందుకే అది సంపూర్ణ శక్తిపీఠం అన్నమాట. తర్వాత ఏం జరిగిందంటే, శివుడు ముసలాడి రూపంలో కింద ఉన్నాడు వృద్ధ మల్లికార్జునుడిగా. అమ్మవారేమో చాలా ఎత్తుగా ఉంది. ఆవిడ చూడడానికి ముసలాయన ముసలివాడి వేషంలో ఉన్నప్పుడు మరి ముసలాళ్ళ నటించాలి కదా. అమ్మా అమ్మా నడవలేకపోతున్నాను, పార్వతి నా కోసం నువ్వే దిగిరా అన్నాడు. అలా కుదరదండి, నేను మెట్టు దిగను, మీరే మెట్టెక్కిరండి. ఎవడన్నా ఉన్నత శిఖరాల నుంచి కిందకి పారదొయ్యాలని చూస్తారా, పైకి ఎక్కాలని చూస్తారు కానీ ఎవడన్నా పైకి ఎక్కాలని చూస్తారు కానీ కిందకి పడిపోవాలనుకుంటారా? ఏం చేస్తారో ఓపిక తెచ్చుకుని మీరే పైకి రండి అనగా, సర్లే అబ్బాయి పెళ్ళయ్యాక అప్పుడు నేను నీ దగ్గరికి పైకి వస్తాను, అప్పటిదాకే కిందే ఉంటాను, ఈలోపు పై నుంచి అలా తొంగి చూడు, నువ్వు తొంగి చూస్తే నీ ముఖం చూసి సంతోషిస్తానన్నాడు. అనగా రోజు ఆవిడ ఏం చేసేదిట, ఆ గుళ్ళోంచి భవనంలోంచి పైనుంచి కిందకి రాకుండా ఇలా ముఖం చూపించేది. ఈయనేమో వృద్ధ మల్లికార్జునుడి కింద నుంచి అలా చూసేవాడు. ముసలి మొగుడు పడుచు పెళ్ళాం కేవలం చూపులతో కాలక్షేపం చేశారట కొంతకాలం. ఈ విధంగా ఇటు వృద్ధ మల్లికార్జునుడు అటు భ్రమరాంబ కూడా వచ్చారు. ఇంకా ఇక్కడ కుమారస్వామి వారు, స్వామివారు చెప్పారుగా, క్షేమతార వచ్చింది నీకు. ఎప్పుడూ కూడా కృత్తికకి తర్వాత రోహిణీ నక్షత్రం సంపత్తార అవుతుంది. తారాబలం గురించి మీకు ప్రత్యేక ఇప్పుడు నేను చెప్పలేను అనుకోండి, చెప్పాలనుకున్నా చెప్పచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. తాను పుట్టిన నక్షత్రం జన్మతార అంటారు. దాని తర్వాత వచ్చే 2వ నక్షత్రం సంపత్తార, 3 విపత్తార, 4 క్షేమతార, 5 అప్రత్యక్తార అంటారు, 5 ప్రత్యక్తార అంటారు, 6 సాధనతార అంటారు, 7 నైధనతార అంటారు, 8 మిత్రతార, 9 మిత్రతార అంటారు. అందులో 4వ తార ఎప్పుడు క్షేమతార. అందువల్ల ఏమిటంటే కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర. ఆర్ద్ర 4వ నక్షత్రం, అది క్షేమతార. క్షేమతారలో పెడితే వివాహాలు తొందరగా అవుతాయి. అలాగే సాధనతార 6లో వెళ్ళినా వివాహం తొందరగా అవుతుంది. అదే పెళ్లి ముహూర్తానికైతే పరమమిత్రతార కానీ సంపత్తార కానీ ఎక్కువ బలమైనది అని బృహస్పతి చెప్పాడు. ఇవన్నీ కూడా విశేషాలు. శాస్త్రాల్లో జ్యోతిష్ శాస్త్రం బాగా అధ్యయనం చేసుకునేటప్పుడు విందురు కానీ ఇప్పుడు అది అవసరం లేదు. ఈయన క్షేమతార చూసుకుని శివుడు చెప్పాడు కదా, పైగా శివుడికి ఇష్టమైన ఆర్ద్ర నక్షత్రం అది. అందుకని ఆ నక్షత్రంలో బయలుదేరాట. ఆ క్షమ కూడా సంవత్సరం అక్షయ. అక్షయ సమయం దార్ద్ర నక్షత్రం బంధు అని నేను ఒకప్పుడు పద్యం రాశాను శివపురాణాన్ని అనువాదం చేస్తూ.